ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవని, ఇది నా చేతికొచ్చిన తర్వాత నుంచి ఎప్పుడెప్పుడు నీ మెళ్ళో కడతానా అని నా మనసు తహతహలాడుతుంది. ఎన్నాళ్ళిలా నా మనసులో మాటలు మనసులోనే ఉంచుకోవాలి? ఈరోజు ఏదో రకంగా అవని మనసు మార్చి ఈ తాళి కట్టేస్తాను. అవని, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఊరికే కూర్చున్నాను. నిన్న నువ్వు మా ఇంటికి వచ్చి నేనేదో తప్పు చేసినట్టు ప్రశ్నించడం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అఫ్కోర్స్ నీ ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి, కాదనడం లేదు. నా మనసు ఎలా నలిగిపోతుందో నీకు తెలీదు. ఎందుకు తెలీదు అవని? నీ మనసుని నేను అర్థం చేసుకున్నంతగా ఇంకెవరు అర్థం చేసుకోలేరు. అవును, ఇంట్లో ఎవరూ లేరా? లేరు. బావ క్యాబ్కి వెళ్ళారు, అక్క మార్కెట్కి వెళ్ళింది. అయితే మంచి సమయంలోనే వచ్చాను. బావ కాసేపట్లో వస్తే రావచ్చు. నరసింహం రాకూడదు. అప్పుడే మనసులో ఉన్నదంతా బయట పెట్టే ఏకాంత సమయం దొరుకుతుంది. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏంటి? ఓ కేసు విషయంలో నీ సలహా తీసుకుందామని. 100 కేసులు వాదించిన వాడివి, నీకు నేనేం సలహా ఇవ్వగలను? ఇవ్వగలవు అనుకుంటున్నాను. నా వల్ల అయితే చెప్తాను, అడుగు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. కొన్ని రోజులు బానే ఉన్నాడు. తర్వాత ఆమె మీద అతనికి అనుమానం కలిగింది. వేధించడం మొదలుపెట్టాడు. అవమానించి ఇంటి నుంచి బయటికి నిర్దాక్షిణ్యంగా పంపించేశాడు. అయితే ఆమెను పెళ్లికి ముందు నుంచే ఇష్టపడుతున్న ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతను ఆ అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి? ఆ భర్త వెంటే పడాలి అంటావా? లేదంటే తన బతుకు తాను బతకడానికి స్వతంత్రంగా ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు అని అంటావా? ఆ అమ్మాయి ఎప్పటినుంచో తన్ని ఇష్టపడుతున్న అబ్బాయికి న్యాయం చేయాలి కదా. మిగిలిన కేసులంటే ఏదో రకంగా వాదించగలను గాని ఈ కేసు మాత్రం ఎప్పటినుంచో పెండింగ్లో ఉంది. దాదాపు 7 ఏళ్ల నుంచి. ఏం చేయమంటావో చెప్పు. ఎవరిష్టం వాళ్ళదే సత్య. కొందరు ఆ భర్త ఎప్పటికైనా మారతాడు అని ఎదురు చూసేవారున్నారు, నాలాగా. మరికొందరు తమ కాళ్ళ మీద తాము బ్రతుకుదామని నిర్ణయాలని తీసుకుంటారు. మరో మగాడిని జీవితంలోకి ఆహ్వానించుకుంటారు. అందులో తప్పే ఉంది. ఎవరికి వారిది కరెక్ట్. నువ్వు చెప్పిన కేసు ప్రకారం ఆ అమ్మాయి ఫ్రెండ్ ఉన్నాడు కదా, తనే న్యాయం చేయగలడని అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. నేను అదే అనుకుంటున్నాను. నువ్వు కూడా అదే చెప్పావు. అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు నా మనసులో మాటని అవనికి చెప్పేయాలి. పెళ్లి గురించి చెప్పేస్తాను. అవని, ఏంటి చెప్పు. అది ఏం అడగాలని అనుకుంటున్నావు? అది అవని, హలో నరసింహం గారు. ఏంటి సార్ ఇలా వచ్చారు?
కోర్టుకు వెళ్తూ ఇటు వచ్చాను. అవని కనిపించిందని ఆగాను. కార్ ఫైనాన్స్ పేపర్స్ అవసరం పడి వచ్చాను. ఒక్క నిమిషం తెచ్చుకుంటాను. ఇప్పుడు చెప్పు. ఏం లేదు, కాఫీ ఇస్తావా? లోపలికి రా. కూర్చో. నరసింహం ఇప్పుడే రావాలా? ఎప్పుడు వెళ్తాడో? అవని బయలుదేరుతున్నాను. కాఫీ తాగు వెళ్ళు బావా. టైం అవుతుంది అవని, నేను వెళ్తాను. 5 నిమిషాలే బావా. ఏవో ఫైనాన్స్ పేపర్స్ అంటున్నాడు కదా, వెళ్ళని అవని. అవునవని, కొంచెం అర్జెంట్, బయలుదేరుతాను. సరే బావా. బాయ్ సార్. బాయ్ బాయ్. అవని వచ్చిన తర్వాత పెళ్లి విషయం చెప్పేస్తాను. మనం బయలుదేరినట్టు వేదవతి గారికి ఫోన్ చేద్దాం. ఉండండి. సరే. చెప్పండి సువర్ణ గారు. వేదవతి గారు ఫ్రీగానే ఉన్నారా? ఆ పర్లేదు, చెప్పండి. మొన్న ఆ మధ్య మాట్లాడుకున్నాం కదా, మా రెండో అమ్మాయిని మీ శ్రీకర్కి రెండో పెళ్లి చేద్దామని. మీ అబ్బాయితో మాట్లాడి తన అభిప్రాయం ఏంటో చెప్తానన్నారు కదా, మాట్లాడారా? మాట్లాడానండి. ఏమన్నాడు మరి? ఆ రోజైతే సరే అన్నట్టు మాట్లాడాడు. అవునా? అయితే శ్రీకర్ కూడా ఒప్పుకున్నట్టే. వాడి మధ్య రోజుకో రకంగా ఉంటున్నాడు. ఈ రోజు మరోసారి అడిగి మీకు ఫోన్ చేస్తాను. మీ ఇంటికే నేను మా వారు బయలుదేరాం. మేం వచ్చాక మాట్లాడదాం. మేం కూడా 4 మాటలు చెప్తాం. శ్రీకర్ పూర్తిగా సంసిద్ధుడవుతాడు. ఏమంటారు? రండి రండి. కొన్ని విషయాలు నలుగురు కలిసి చెప్తేనే ఒప్పుకుంటారు. ఇలా ఇవ్వవే. మా వారు మాట్లాడతారంట. నమస్కారం అండి. నమస్తే. శ్రీకర్ మనసులో ఇంకా అవని ఉందంటారా? ఇంతకు ముందుకి ఇప్పటికీ వాడిలో కొంచెం తేడా కనబడుతోందిలేండి. మన మాటలు శ్రీకర్కి తొందరగా ఎక్కాలంటే అవని తన గుండెల్లో ఉండకూడదు. అప్పుడే మన పని సులువవుతుంది. లేదులేండి, వాడిప్పుడు రెండో పెళ్లి విషయంలో సుముఖంగా ఉన్నట్టు అనిపిస్తోంది.